హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 1 తర్వాత దానికున్న క్రేజ్ని మించి పుష్ప 2 రిలీజ్ అవుతుంది ఇంకో 2 డేస్లో. అండ్ పుష్ప 2 క్రేజ్ ఎలా ఉంది అంటే చిన్న అప్డేట్ కాదు కదా, పుష్ప 2 అని హ్యాష్ట్యాగ్ కనిపించినా సరే జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సో మూవీ రిలీజ్కి ముందే కంప్లీట్ బిజినెస్ అంతా కూడా మొత్తం ఇంకా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అన్ని బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ కూడా కంప్లీట్గా దగ్గరకు వచ్చింది. సో ఇలాంటి టైంలో పుష్ప 2కి మించి ఇంకొక అప్డేట్ వస్తే ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి? సో నిజంగానే టీం ఒక కొత్త అప్డేట్ని రిలీజ్ చేశారు. ఆ అప్డేట్ వింటే పిచ్చెక్కిపోవాల్సిందే అన్నట్టుంది. సో అప్డేట్ ఏంటి, ఆ అప్డేట్ విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 డేస్ మాత్రమే మిగిలి ఉంది. December 4th ప్రీమియర్ వెళ్తున్నావు నువ్వు? వెళ్ళాలి ఖచ్చితంగా. December 4th 9:30కి ప్రీమియర్స్. దాని తర్వాత వరుసగా షోస్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే 9:30కి ప్రీమియర్స్ తర్వాత డే మారిపోతుంది కాబట్టి 5th వరుసగా 6 షోలు అనుకుంటా నాకు తెలిసి, నైట్ వరకు కూడా అని ప్లాన్ చేస్తున్నారు. 6 షోలు 5 షోలు అని తెలియదు. మామూలుగా అయితే 4 షోలు ఉంటాయి, మార్నింగ్, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. సో ఇంకో షో యాడ్ చేసి ఇంకో 2 షోలు యాడ్ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పుష్ప 2కి సంబంధించి ఒక లీకేజ్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ లీక్ ఏంటంటే పుష్ప 2 ఎడిటింగ్ రూమ్ నుంచి ఒక పిక్ వచ్చింది. ఆ ఎడిటింగ్కి సంబంధించినటువంటి ఎవరి టీం అందరూ కూడా ఆ పిక్చర్లో ఉన్నారు. ఆ పిక్చర్ వాళ్ళు దిగితే తప్పులేదు. అయితే ఆ పిక్చర్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ రూమ్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ విజువల్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు, ఎడిటింగ్ చేసుకుంటే చూసుకోవడానికి పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద పుష్ప 3 ద ర్యాంపేజ్ అని రాసింది. అంటే పుష్ప 3 ఉండబోతుంది. మొన్నటి వరకు కూడా పుష్ప 3 ఉంటుందా ఉండదా అనే ఉంది. అంటే ఒక బజ్ లాగా మారింది. అది ఇది అఫీషియల్గా ఒక టీం నుంచి రిలీజ్ అయిన పిక్చర్ వెనకాల పుష్ప 3 ఉండడంతో పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. మరి క్లైమాక్స్లో దానికి ఎలా హింట్ ఇస్తారా అనేది అందరూ ఆలోచిస్తున్నారు. సో బాహుబలి 1కి బాహుబలి 2 చూసేందుకు ఏదైతే ఒక ఎగ్జైటింగ్ మూమెంట్ ఇచ్చారో, సో అలా పుష్ప 3కి పుష్ప 2కి లీడ్ ఏమి ఇస్తారు అనేది అందరూ బాగా ఆలోచిస్తున్న విషయం. ఎగ్జైటింగ్ ఉన్నారు. పుష్ప 3ని ఎలా వాళ్ళు ఎలా చూపిస్తారా, ఎగ్జైట్మెంట్ ఎలా ఇస్తారా క్లైమాక్స్లో అని చెప్పేసి. సో అక్కడ ఆ పర్టికులర్ పిక్చర్లో మధ్యలో నేను ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఆ పిక్చరు మధ్యలో ఒక అతను ఉన్నాడు, బ్లూ జాకెట్ వేసుకుని. అతను సౌండ్ ఇంజనీర్. పుష్ప 1 కూడా పనిచేశారు, పుష్ప 2 కూడా ఆయనే సౌండ్ ఇంజనీర్. అతని పేరు రసూల్ పూకొట్టి. సో అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మంచి సౌండ్ డిజైనర్ ఆయన. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ ఇంజనీర్స్లో ఆయన కూడా ఒకడు. సో అటువంటి ఆ సౌండ్ ఇంజనీర్ ప్రజెంట్ పార్ట్ 2కి పనిచేస్తున్నారు. సో అతను ఉన్నటువంటి ఆ పిక్చర్, అతనితో పాటు టీం అందరూ ఉన్నటువంటి ఆ పిక్చర్ వెనకాల పుష్ప 3 ఉండడంతో ఇంకా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. కొంతమంది ఏమన్నారంటే ఎందుకు అవసరమా దీన్ని ఎగ్జైట్మెంట్ చేశారు. ఆ పిక్చర్ రావడం వల్ల ఏమైంది, పుష్ప ఒకవేళ సినిమాలో అట్లా ఉండిపోయి సినిమా చూస్తున్న సేపు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎగ్జైట్మెంట్ లాస్ట్లో ఇస్తే బాగుంటుంది. ఇలా పిక్చర్ రిలీజ్ అయిపోవడంతో ఒక ఎగ్జైట్మెంట్ మూమెంట్, అరే పార్ట్ 3 కూడా ఉంది అనేది మైండ్లో పెట్టుకుని వెళ్తాడు కదా సినిమాకి. సో ఎగ్జైట్మెంట్ని కిల్ చేసేసారు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది అయితే షాక్లో ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్స్లో కామెంట్ చేయండి.